తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ T20 డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన Under-19 మహిళల T20 వరల్డ్ కప్ లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోర్నమెంట్ ఆశాంతం రాణించిన త్రిష ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్ కు రెండోసారి ప్రపంచ కప్ అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగాను నిలిచింది. భారత్ జట్టు Under-19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకుని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. త్రిషతో పాటు ధృతి కేసరి కూడా ఉన్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేకాక ఈ టోర్నీలో నమోదైన ఏకైక శతకం చేసింది కూడా మన త్రిషనే. కాగా త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. 2 ఏళ్ల వయసుకే బ్యాట్ పట్టిన త్రిష 9 ఏళ్లకే హైదరాబాద్ Under-16 జట్టుకు ఆడి సత్తా చాటింది. ఆ తర్వాత Under-23 కేటగిరీలోనూ ఆడింది. 19 ఏళ్లకే స్టార్ క్రికెటర్ గా టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదిగిన త్రిష భవిష్యత్తులో భారత జట్టుకు సారథ్యం వహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఇక మరోపక్క మలేషియాలో జరిగిన Under-19 మహిళల T20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలవడంపై క్రికెటర్ గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేసింది. గతేడాది టోర్నీలో తనకు ఎక్కువగా అవకాశం రాలేదని, ఈసారి తమ ప్రదర్శన ఇవ్వాలని ముందే అనుకున్నానని, దానికి అనుగుణంగానే కష్టపడ్డానంటూ చెప్పుకొచ్చారు. మలేషియాలోని పిచ్చులకు తగినట్లుగా ముందు నుంచే సాధన చేశానని, అందువల్ల సులభంగా గెలవగలిగా, అమ్మా నాన్నలు, కోచ్, టీం సభ్యుల సహకారంతో ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలిగానని త్రిష అన్నారు. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా, సో నాట్ అవుట్ వచ్చాను. నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు.